సరే అక్క, నువ్వు చెప్పినట్టుగా పెళ్లి చేసుకుంటాను. చాలా థ్యాంక్స్ చెల్లి. ఇప్పటికైనా పెళ్లికి ఒప్పుకున్నావు. కానీ నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయక్క. నువ్వు పెళ్లికి ఒప్పుకున్నావు చెల్లి, అది చాలు నాకు. ఇప్పుడు నీ కండిషన్స్ ఏంటో చెప్పు. డైరెక్టుగా అబ్బాయి వాళ్ళు మన ఇంటికి రాకూడదు. మన ఇంటికి రాకుండా పక్కింటికి వెళ్తారా చెల్లి? పెళ్లి చూపులు మన ఇంట్లో కాబట్టి ఖచ్చితంగా మన ఇంటికే వస్తారు. అయ్యో అక్క, నన్ను పూర్తిగా చెప్పనివ్వు, ఆ తర్వాత నువ్వు మాట్లాడు. సరే చెల్లి, చెప్పు. పెళ్లి చూపుల రోజున నాకు నచ్చినట్టుగా రెడీ అవుతాను. వచ్చే అబ్బాయికి మట్టిగాజులంటే ఇష్టమంట, నువ్వు మట్టిగాజులు వేసుకో. కాళ్ళకి పట్టీలు పెట్టుకుంటే ఇష్టమంట, నువ్వు పట్టీలు పెట్టుకో. ఇలా నన్ను చూడ్డానికి వచ్చే అబ్బాయిల ఇష్టాల గురించి నాకు చెప్పొద్దు. వాళ్లకి నచ్చినట్టుగా నన్ను రెడీ అవ్వమని ఇబ్బంది పెట్టొద్దు అని హరిత చెప్పగానే చంద్రిక ముఖం వాడిపోయింది. అక్కా, నేను చెప్పిన ఒక్క కండిషన్ వినే నువ్వలా డీలా పడిపోతే ఇంకా చాలా కండిషన్స్ ఉన్నాయి. అవి వింటే ఏమవుతావో ఏమో. నేనేమైనా పర్వాలేదు చెల్లి, మిగతా కండిషన్స్ ఏంటో చెప్పు. ఇప్పుడు నా మరో కండిషన్ ఏంటంటే, నన్ను చూడ్డానికి అబ్బాయి తన అమ్మ నాన్న మాత్రమే రావాలి. అంటే ముగ్గురు మాత్రమే మనింటికి రావాలి. ఒక్కరు ఎక్కువొచ్చినా నేను ఒప్పుకోను, పెళ్లి చూపులకు కూర్చోను అని హరిత చెప్పిన రెండో కండిషన్ విని చంద్రికకి కళ్ళు తిరిగాయి. కాని కింద పడకుండా తనని తాను కంట్రోల్ చేసుకుంది. ఒకవేళ అక్క చెల్లెళ్ళుంటే ఎలా చెల్లి? అప్పుడు ఆ అమ్మా నాన్నలకి బదులు ఈ అక్క చెల్లెళ్ళని రమ్మని చెప్పక్క. అలా అయినా ముగ్గురే అవుతారు కాబట్టి నేను పెళ్లి చూపులకి రెడీ అవుతాను. ముఖ్యంగా వాళ్ళు తాగే టీ, తినే స్వీట్స్, ఇంకా పిండి వంటలు ఏమైనా కావచ్చు, వాళ్ళని తెచ్చుకోమని చెప్పు. ఏంటి చెల్లి ఈ కండిషన్స్? ఇంకా ఉన్నాయి, వాటిని కూడా విను. తప్పుతుందా? చెప్పు, వింటాను. అబ్బాయి ఇంట్లో ఎవరి పెత్తనముంటుందో ముందే తెలుసుకోవాలి. నీ పిసినారితనం తగలయ్యా. ఇవేం కండిషన్సే? నువ్వేం అతిలోక సుందరివి కావు, ఆకాశం నుంచి ఊడిపడిన దేవకన్యవి కావు. మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన మిడిల్ క్లాస్ అమ్మాయివి అంతే. అవునక్కా, నేను మిడిల్ క్లాస్ అమ్మాయిని కాబట్టే ఇన్ని కండిషన్స్ పెట్టుకున్నాను. వీటిలో ఏ ఒక్కదానికి నువ్వు ఒప్పుకోకపోయినా నేను పెళ్లి చేసుకోను. పెళ్లి చూపులు జరగవు. ఆ తర్వాత నీ ఇష్టం. వస్తున్న కోపాన్ని చంద్రిక కంట్రోల్ చేసుకుని, సరే సరే, నువ్వు చెప్పిన అన్ని కండిషన్స్ కి ఒప్పుకుంటున్నాను. అక్క అక్క, అప్పుడే తొందరపడకు, ఇంకొక కండిషన్ పూర్తి కాలేదు. పూర్తి చేయి చెల్లి. ఆ దిక్కుమాలిన కండిషన్ ఏంటో విని ఎక్కడ దూకాలో డిసైడ్ అవుతాను. అదిగో అక్క, నువ్వలా మాట్లాడితే నాకు ఏడుపొస్తుంది. అలా మాట్లాడుకో, ఇదే నా చివరి కండిషన్. అవునా చెల్లి? మరింక ఆలస్యం చేయకుండా పూర్తి చేయి తల్లి. అబ్బాయి వాళ్ళ ఇంట్లో పెత్తనం ఎవరిదో తెలుసుకుని ఒకరోజు ముందుగా, అంటే రేపు పెళ్లి చూపులనగా ఈ రోజే మాట్లాడాలి. చంద్రికకి ఒక్కసారిగా కరెంటు షాక్ కొట్టినట్టయింది. తన నోటి నుంచి మాట రాలేదు. హరిత గమనించినా పెద్దగా పట్టించుకోలేదు. హరిత కండిషన్స్ గురించి తెలియని పంతులు సంబరంగా, ఇప్పుడు నేను తీసుకొచ్చే సంబంధం ఖచ్చితంగా పిసినారి హరితకు నచ్చుతుంది. పెళ్లి చేసుకుంటుంది. చంద్రిక నాకు పెద్ద మొత్తంలో సంభావనిస్తుంది అనుకుంటూ చంద్రిక ఇంటివైపు వెళ్తుంటా. హరిత చంద్రికని చూస్తూ, ఇప్పుడు నేను చెప్పిన వాటికి ఒప్పుకుంటే నా పెళ్లి అవుతుందక్కా, లేదంటే లేదు. ఆ తర్వాత నీ ఇష్టం. అయినా మన ఇంటా వంట లేని ఈ పిసినారి బుద్ధి ఎక్కడ్నుంచొచ్చిందే నీకు? ఇన్ని కండిషన్స్ తో నీకు పెళ్లి చేసేసరికి నేను ముసలిదాన్నయ్యేలా ఉన్నాను. ఏం పర్వాలేదు, అప్పటి వరకు మనం కలిసిమెలిసి ఇలాగే ఉండొచ్చు. నువ్వు నాకు తోడుగా, నేను నీకు నీడగా. నీ బాధ నాకు అర్థమవుతుంది చెల్లి. కానీ ఏ కథ చెప్పినా నేను విననక్కా. నా కండిషన్స్ గుర్తున్నాయి కదా, వాటిలో ఏ ఒక్కటి కరెక్ట్గా లేకపోయినా నేను పెళ్లికి ఒప్పుకోను అని చెబుతుండగా పంతులు వాళ్ల దగ్గరికి వచ్చాడు. పంతులు గారు నమస్కారం. విజయోస్తు. నమస్తే పంతులు గారు. కళ్యాణ ప్రాప్తిరస్తు. ఇప్పుడు నేను తీసుకొచ్చిన సంబంధం వివరాలు చెప్తే ఎగిరి గంతేస్తావమ్మా. వెంటనే పెళ్లి చేసేయండని ప్రాణాలు తోడేస్తావు. ఆగండి పంతులు గారు, ముందుగా అక్క చెప్పేది వినండి. ఆ తర్వాత ఎవరికి ఏం ప్రాప్తిస్తుందో చెప్పడం కష్టమవుతుంది. అక్క, నేను చెప్పిన షరతుల గురించి పంతులు గారికి చెప్పు. అప్పుడు కూడా ఇదే మాట అంటాడేమో చూద్దాం. నువ్వు నోరు మూసుకో చెల్లి. అంత కోపమెందుకు చంద్రిక? పెళ్ళన్నాక
పంతులు గారు, ఇంకా పెళ్లి చూపులే కాలేదు. తమరు పెళ్లి వరకు వెళ్లారు. నేనొచ్చాను కదా తల్లి, అన్నీ చకాచకా జరిగిపోతాయి. పంతులు గారు, ముందుగా నేను అక్కకి చెప్పిన షరతుల గురించి వినండి. వాటికి మీరు ఒప్పుకుంటే మీరు చెప్పినట్టుగా నా పెళ్లి పనులు చకచకా జరుగుతుంటాయి. చెప్పక్క. పంతులు గారు, చెల్లి పెట్టిన షరతులను పక్కన పెట్టండి. ముందుగా మీరు తీసుకొచ్చిన సంబంధం గురించి చెప్పండి. అయితే నేను పెళ్లికే కాదు, పెళ్లి చూపులకి కూడా సిద్ధంగా లేను. అలా అనకు తల్లి. అమ్మా చంద్రిక, హరిత పెట్టిన షరతులేంటో చెప్పు. అని పంతులు అడగ్గానే ఇక చెప్పడం తప్పేలా లేదని తన పిసినారి చెల్లి పెట్టిన కండిషన్స్ గురించి వివరంగా చెప్పింది. ఓపికతో పంతులుగారు అన్ని షరతులను విన్నారు. ఒక్కసారిగా పిచ్చి పట్టినట్టు గాల్లో ఏవేవో మాట్లాడుకుంటూ వెళ్లిపోతుంటాడు. అక్క చెల్లెళ్ళు ఆశ్చర్యపోతారు. ఆ రోజలా ముగిసింది. మరుసటి రోజున హరిత, అపర్ణ అనే పెద్దావిడ ఎదురెదురుగా కూర్చున్నారు. చంద్రిక గుమ్మం దగ్గర నిలబడి వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది. మీరు అబ్బాయి తల్లినమ్మా. మీ అబ్బాయికి ఎన్ని జతల బట్టలు, ఎన్ని రకాల షూలు, చెప్పులు ఉన్నాయి? ఏమిటమ్మా నువ్వు అడిగేది? కోపం తెచ్చుకోకుండా నేను అడిగిన వాటికి సమాధానం చెప్పండి. ప్రతి నెల 2-3 జతల బట్టలు, షూలు, చెప్పులు కొంటాడు. పొదుపు లేదని అర్థమైంది. మీకు చుట్టాలు ఎంతమంది ఉంటారు? మొత్తం కలిపి 1000 మంది వరకు ఉంటారు అని చెప్పగానే పిసినారి హరిత ఆశ్చర్యంగా, ఏమిటి 1000 మందున్నారా అంటూ నోరు తెరిచింది. తెరిచిన నోరు చాలు తల్లి, ముందు ఆ నోరు ముయ్యమ్మా అని అపర్ణ అనగానే హరిత చటుక్కున నోరు మూసుకుంది. ఏమ్మా, ఇంకేమైనా మాట్లాడేదుందా? పెళ్లి చూపుల దగ్గర్నుంచి పెళ్లయ్యే వరకు ఖర్చు మొత్తం మీరే పెట్టుకోవాలి. మరి మీరేం చేస్తారు? మేముండేది ఇద్దరమే, నేను మా అక్క. మా తరపున ఎవ్వరూ పెళ్లికి రారు. వచ్చేది మీ చుట్టాలే కాబట్టి మొత్తం మీరే పెట్టుకోవాలి. ఒకవేళ మీరే పెట్టాలని మేమంటే ఏం పెడతారు మీరు? 1000 మంది కదా, ఒక ఇడ్లీలో. ఏమిటి, ఒక ఇడ్లీని 1000 ముక్కలు చేస్తారా? చచా, నేను పిసినారినే కాని మరి అంత పిసినారిని కాదండి. ఒక ఇడ్లీని 4 ముక్కలు చేసి నలుగురికి పెడతాం. చిన్న స్పూన్తో ఉప్మా వేస్తాం, చిటికెడు కారం పొడి వేస్తాం, ఒక బాటిల్ నిండా పంపు నీళ్లు ఇస్తాం. ఇదే టిఫిన్. ఏం మాట్లాడాలో అపర్ణకి అర్థం కాలేదు. ఇక భోజనాల విషయానికొస్తే టిఫిన్ కడుపు నిండా పెట్టలేకపోయారు, కనీసం భోజనాలైనా కడుపు నిండుగా పెడతారు కదా. అయ్యో, ఎంత మాట! గుళ్ళో ప్రసాదం పెట్టే కప్పులున్నాయి కదా. ఆ ఉన్నాయి. ఆ కప్పు నిండా సాంబారన్నం పెడతాం, మళ్ళీ తాగడానికి బాటిల్ నిండా పంపు నీళ్ళిస్తాం అని హరిత చెప్పగానే అపర్ణకి మైండ్ బ్లాక్ అయి అక్కడ్నుంచి వెళ్లిపోతుంది. అది చూసి చంద్రిక కంగారుగా హరిత దగ్గరికి వచ్చింది. ఏంటి చెల్లి ఇదంతా? నీ పిసినారితనంతో పెళ్లి సంబంధాలను ఇలా దూరం చేసుకుంటుంటే ఇక నీకు పెళ్లి ఎలా అవుతుంది చెప్పు? ఎందుకక్కా, నెల రోజుల నుంచి పెళ్లి పెళ్లి అంటూ నా ప్రాణం తీస్తున్నావు. నువ్వు పెళ్లి చేసుకోవా? నీ పెళ్లి తర్వాతే నేను పెళ్లి చేసుకుంటానని అమ్మకు మాటిచ్చాను చెల్లి. అయితే బావగారు రెడీగా ఉన్నారన్నమాట. అవును చెల్లి, మన మేనబావ మనోహర్ ఉన్నాడు కదా, నేను బావని గుళ్ళో పెళ్లి చేసుకుంటాను. నువ్వు సూపర్ అక్కా. ఇప్పుడే నాకొక ఐడియా వచ్చింది. అలా చేస్తానంటే నేను ఖచ్చితంగా వరంగల్ పిల్లాడు అరవింద్ ఉన్నాడు కదా, అతనిని పెళ్లి చేసుకుంటాను. చంద్రిక ఏం మాట్లాడకుండా ఒప్పుకుంటుంది. వారం రోజుల తర్వాత గుడి ముందు పూలదండలతో చంద్రిక, మనోహర్, హరిత, అరవిందులు ఉంటారు. అరవింద్ అమ్మా నాన్నలతో పాటు ఊరి వాళ్లు ఉంటారు. ముందుగా అనుకున్నట్టుగా ఏదో విధంగా పిసినారి చెల్లి పెళ్లి జరిగిందని అక్క చంద్రిక సంతోషపడింది. దాంతోపాటు ఎలా కాపురం చేస్తుందోనన్న అనుమానం కూడా కలిగింది.